కర్నూలుకొచ్చి కొండారెడ్డి బుర్జు చూడకపోతే కొండారెడ్డి అంకుల్ ఫీల్ అయిపోడు. అందుకే మా ఫ్రెండ్స్తో గొడవ పడి మరీ పట్టుబట్టి కొండారెడ్డి బుర్జు చూడకుండా కర్నూలు దాటేదే లేదని చెప్పి మరీ తీసుకొని వెళ్ళాను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏదో శిలాశాసనాలన్నీ చెక్కేసి ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మనం అస్సలు చదవము. మీకు ఓపిక ఉంటే చదువుకోండి. అందుకే అది షూట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ కొండారెడ్డి బుర్జులోకి అడుగు పెట్టగానే నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఓబుల్ రెడ్డి అంకుల్ అనమాట. మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది ఒక్కడు మూవీ వల్ల. నేనైతే ఒక్కడు మూవీని చూసినప్పుడు అందులో ఈ కొండారెడ్డి బుర్జుని చూశాను. దీన్ని చూసి అనుకున్నాను అనమాట, అరే ఎప్పటికైనా మనం దీన్ని లైవ్లో చూడాలి అనేసి. సో అదైతే ఇవాళకి నెరవేరింది. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొండారెడ్డి బుర్జు గురించి మనం కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం. అండ్ నాకు తెలిసినవి నేను షేర్ చేస్తాను. మేబీ నేనేమన్నా మిస్ చేసినా, నాకేమన్నా తెలియకపోయినా మీకు తెలిసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ మనం ఎంటర్ అవ్వగానే అయితే ఇలా మెట్లుంటాయి. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇందాక మనం నడిచి వచ్చిందంతా అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇది నార్మల్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ పైకి ఎక్కగానే మనకి 4 రూమ్స్ ఉన్నాయి. అంటే అప్పట్లో డోర్స్ ఉండేవి కాదు కదా, సో వీటిల్నే రూమ్స్ అనేవాళ్ళంట. అండ్ ఇదే ఫస్ట్ ఫ్లోర్లో మనకైతే ఒక రహస్య స్వరంగ మార్గం ఉంది. ఈ మార్గంలో వెళ్తే డైరెక్ట్గా తుంగభద్ర నది తీరానికి వెళ్ళొచ్చు. అలంపూర్ అనమాట. అలంపూర్ అనేది మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడి వరకు మనకైతే వే ఉందంట. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ కదా, ఇది సెకండ్ రూము. ఈ థర్డ్ రూమ్ ఉంది కదా, మీకు ఆ గేట్ కనిపిస్తుంది కదా, సో అదనమాట. కిందకి చూస్తే అసలు చాలా లోతుగా ఉంది అండ్ ఫుల్ చీకటిగా ఉందన్నమాట. ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను కదా, పైన నుంచి సెక్యూరిటీ గార్డ్స్ అయితే షూట్ చేయొద్దు అనేసారు. అందరూ షూట్ చేసుకుంటున్నారు, వాళ్ళనైతే ఏమనలేదు, కానీ నన్ను మాత్రం తిట్టారు. మనమైతే తగ్గేదే లేదు. నేనైతే ఆపలేదన్నమాట, వాళ్ళకి కనిపించకుండా అటు ఇటు తిరుక్కుంటూ షూట్ చేసుకుంటూ అయితే వచ్చాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇదంతా ఒక నీ కన్స్ట్రక్షన్ అంతా నాకు ఎలా అనిపించిందంటే గన్స్ పెట్టుకొని షూట్ చేయడానికి వీలుగా కట్టినట్టుగా అనిపించింది నాకు. అంటే ఇది నా ఒపీనియన్, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇది కన్స్ట్రక్ట్ చేశారో నాకు తెలీదు. కానీ ఎగ్జాక్ట్గా గన్స్ పొజిషన్ని, అంటే ఎవరు రాకుండా, రాజులు, ఇతర దేశపు రాజులు వాళ్ళు ఎవరు రాకుండా అని చెప్పేసి వీళ్ళు మంచిగా డిజైన్ చేసుకున్నారేమో అన్నట్టు నాకు అనిపించింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగినా కూడా వాళ్ళకి ఏం తెలియదంట. సో నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట, ఒక్కసారి అడిగాను. సో ఇక్కడ నుంచి టాప్ నుంచి సిటీ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళగానే చుట్టూ జస్ట్ అలా ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఒక్క వైపుకు మాత్రమే. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు కొండారెడ్డి బుర్జు కనిపిస్తుంది కదా, సో అంతవరకే కన్స్ట్రక్షన్. అండ్ పెద్ద స్తంభంలాగా ఒకటి ఉందన్నమాట. చూడటానికి ఎలా ఉందంటే ఒక మనం చెస్ ఆడతాం కదా, అక్కడ రాజు ఎలా ఉంటాడో అలా అనిపించింది నాకు చూడగానే. అండ్ నెక్స్ట్ అయితే కొండారెడ్డి బుర్జు నుంచి వచ్చేసాక మేము నెక్స్ట్ బెలూన్ కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బెలూన్ కేవ్స్ మన వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్. సో ఎలాగో కర్నూలు వచ్చాం కదా అని చెప్పేసి మా ట్రిప్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకి కర్నూలు బస్ స్టాప్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కర్నూలు బస్ స్టాప్ నుంచి బనగానపల్లి అనే ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తాడిపత్రికి వెళ్ళే బస్సెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా 2 బస్సులు అయితే మారి వెళ్ళాలి. మనకి 14th ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఈ బనగానపల్లి బస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో బనగానపల్లికి వెళ్ళేసి అక్కడ దిగేసి తాడిపత్రికి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఎక్కి డైరెక్ట్గా బెలూన్ కేవ్స్ అని చెప్పామంటే మనల్ని ఎంట్రన్స్ దగ్గరే వదిలేస్తాడు. సో మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. అసలు వెదర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ ఈ రూట్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఎక్స్పెక్టే చేయలేదు. అసలు వెదర్ కానీ ఎంత బాగుందో, మొత్తం కొండల్లో రూట్ ఉన్నట్టుంటుంది. అంటే ఇప్పుడు తిరుపతికి వెళ్తే మనకి ఎలా అయితే ఫీల్ అవుతామో కింద తిరుపతి నుంచి మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు, నాకు నిజంగా అంత ఫీల్ వచ్చిందనమాట. అసలు ఈ రూట్ ఇలా ఉంటుందని మాకు తెలీదు. మేము ఫస్ట్ టైం వెళ్ళడము, చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో నాకు కనిపించినవన్నీ మంచిగా అవన్నీ కొండలు అవన్నీ క్యాప్చర్ చేశానమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో. అండ్ మధ్యలో మేము వెళ్తూ ఉండగా మాకేదో కొంచెం డిఫరెంట్గా కనిపించింది బిల్డింగ్స్ ఇలాగా. ఏంటబ్బా అసలు మనకి క్యూరియాసిటీ ఎక్కువ. ఫస్ట్ ఏంటబ్బా అని చెప్పేసి ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళకి తెలియదని చెప్పారు.
సరే వెంటనే గూగుల్ తల్లి ఉంది కదా, మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పి గూగుల్ తల్లిని అడగగానే చెప్పేసింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ వచ్చేసి మనకి 5th నుంచి ఇంటర్ వరకు మొత్తం ఇక్కడే చదువుకోవచ్చు. ఈ స్కూల్ పేరు చెప్పడం మర్చిపోయాను కదా, మహాత్మా జ్యోతిరావు బాపులే స్కూల్ అనమాట దీని పేరు, రెసిడెన్షియల్ స్కూల్. అండ్ ఎగ్జాక్ట్గా దీని అడ్రస్ వచ్చేసి బేతంచెర్ల. ఈ ఊరి పేరు బేతంచెర్ల అంటారంట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే మేము బరంగారపల్లి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి తాడిపత్రికి వెళ్ళే బస్సు మనం ఏది ఎక్కినా కూడా డైరెక్ట్గా బెలూన్ కేవ్స్ దగ్గర అయితే వదిలేస్తారు. ప్రతి 15 మినిట్స్కి ఒక బస్సు అయితే అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అంటే కింద కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ బెలూన్ కేవ్స్ గురించి అయితే నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.